గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9వ వచనంలో నుంచి మనం ఒకసారి చూద్దాం. ఎబ్బేజు గారు ఎలా ప్రార్థన చేశారు, దేవుడు తన మనవిని ఆలకించిన సంగతులన్నీ ఒకసారి చూద్దాము. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుండా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఎబ్బేజు ప్రార్థన చేశాడట. 4వ అధ్యాయము మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయము 10వ వచనం. అయితే ఏమని ప్రార్థన చేశాడు అతను? దేవా, నన్ను నిశ్చయంగా ఆశీర్వదించుము, నా సరిహద్దులను విశాలపరచుము, నీ హస్తము నాకు తోడుండా దయచేయము, ఏ కీడు రాకుండా నన్ను కాపాడమని ప్రార్థన చేశాడట. అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నది? 10వ వచనం లాస్ట్ లైన్లో, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఈరోజు నువ్వు ఏమేమి అడుగుతున్నావో నీకు కూడా దయచేస్తాడు. ఎబ్బేజు ఒక 4 విషయాలు అడిగాడు, అవి అతనికి దయచేసినట్టు ఇక్కడ రాయబడి ఉంది. ఈరోజు నువ్వేం అడుగుతున్నావో అది కూడా నీకు నాకు మనందరికీ అడిగిన ప్రతి ఒక్కరికి దేవుడు దయచేస్తాడని ఈ వాక్యంలో నుంచి మనం తెలుసుకోవచ్చు. దేవుడు ఎంతో ప్రేమ గలవాడు, దేవుడు ఎంతో కనికరం కలిగిన దేవుడు. ఒక 4 విషయాలట ఎబ్బేజు అడిగారట, దేవుడు అతనికి దయచేశాడట. కనుక మన మనవులను ఆలకించే దేవుడు, మన ప్రార్థనల్ని ఆలకించే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు మనకు తోడుగా ఉండగా ఇంకా మనకు భయం ఎందుకు? ప్రార్థన చేద్దామా? పరిశుద్ధాత్మ దేవుడా, ఎబ్బేజు గారు అడిగిన మనవులు ఆలకించి మీరు అతనికి సహాయం చేసిన విధంగా ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఏమేమి అడుగుతున్నారో వారి ప్రతి ఒక్క అవసరత అక్కరను తీర్చి వాళ్ళు ఏ ఏ విషయంలో గురించి వాళ్ళు మీ సన్నిధిలో రాసుకొని ప్రార్థన చేస్తున్నారో, లేక దేవా ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఏ టైంలోనైనా ఎవరెవరైతే నీకు మనవులను అయ్యా ప్రభు తెలియజేస్తున్నారో, అయ్యా ఎవరెవరైతే ప్రార్థన చేసుకుని తమ మనవులన్నీ మీకు తెలియజేస్తున్నారో వారందరి అవసరాలు అక్కర్లు తీర్చి మీ ఘనమైన నామానికి ఘనత తెచ్చుకుంటున్నారని నేను నమ్ముచున్నాను. ప్రభు ఈరోజు వాక్యం విన్న వారందరినీ దీవించండి, వారి అవసరాలు వారి అక్కర్లు తీర్చండి. దేవా అయ్యా ప్రభువ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్.